స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన మాట ఈ పూట మన ధ్యానం కొరకు మనం చదువుకున్న మాట 119వ కీర్తన 19వ వచనం. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకును, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకును. ప్రియులారా, భూమి మీద నేను పరదేశిని కాబట్టి నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయొద్దు అని విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరదేశి అంటే అసలు అర్థం ఏంటండి? ఏమండి? ఏంటండి? ఈ దేశం వాడు కాదు. మరి ఏ దేశం వాళ్ళు? ఏ దేశమైనా కానీ మొత్తం ఏ దేశం అయితే ఏమండి, మన దేశంలో వాడు కారణం ఏమంటారు? మరి ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్న మాట ఎవరా మాట్లాడుతున్న భక్తుడు? దావీదు మహాశయుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఏమన్నా సామాన్యుడా? ఎవరాయన? ఇప్పుడు పౌరులు నేను పరదేశిని అంటే అర్థం ఉంది, కానీ రాజు నేను పరదేశిని అంటే అర్థం ఏంటి అని చెప్పింది అర్థం కాదు. మన దేశంలో ఎవరన్నా పరదేశులు ఉండొచ్చు, కానీ మన గవర్నమెంట్లో ఉండే మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రథమ పౌరులు కానీ లేకపోతే ప్రధానులు కానీ అధికారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము పరదేశులు అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వాళ్ళు స్వదేశీయులే అయి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. రాజు ఇక్కడ దావీదు మహారాజు స్థానంలో ఉన్నవాడు, ఆ దేశ ప్రజలను ఏలుతున్నటువంటి వాడు మాట్లాడుతున్న మాట. నేను ఇక్కడ ఏమై ఉన్నాను అంటున్నాడు చూడండి ఒకసారి. ఈ భూమి మీద నేను భూమి మీద పరదేశునై ఉన్నాను. ఎక్కడంట పరదేశిగా ఉన్నవాడు? ఎక్కడ? యెరూషలేములోనా? ఇశ్రాయేలు రాజ్యంలోనా? అది నాకు ఆఫ్టర్ ఏది? యెరూషలేము అంతా చాటంతా. ఏది యెరూషలేముకి ఇజ్రాయెల్ దేశం కోసం నేను మాట్లాడలా. అసలు ఈ భూమే నాకు పరదేశం అని. ఈ భూమి మొత్తం చూస్తే ఏదన్నా నాకు పరదేశమే అంటే అసలు ఈ భూమికి నీకు సంబంధం లేనట్టు. ఏమండి? ఈ భూమికి మనకి ఏం లేదు, సంబంధమే లేదు. యాక్చువల్గా భూమి మీద పరదేశం. ఈ దేశం కూడా ఆ దేశానికి పరదేశం, ఆ దేశం కూడా దేశానికి పరదేశం అవుతుంది. అలాంటి మరి భూమే పరదేశం అంటే అసలు ఈ భూమికి అసలు నాకు సంబంధమే లేదు అంటున్నాడు. మరి ఎక్కడ పుట్టినావు నువ్వు? ఎక్కడో ఒక చోట మొత్తం మీద భూమి మీద పుట్టాడు ఆయన కూడా. కానీ ఇక్కడ పుట్టిన వాడు ఏమంటున్నాడు? ఈ భూమిని చూసి నేను పరదేశిని, ఈ భూమి నాకు సంబంధించింది, కానీ ఈ భూమి మీద నేను పరదేశిని అయి ఉన్నాను. పిల్లరా, మనందరికీ తెలిసిన విషయమే, ఇందులో సాగదీయాల్సింది ఏమీ లేదు. సింపుల్ గా చెప్తాను, మనము భూ సంబంధులము. భూమి మీద పుట్టిన మాట నిజమే, కానీ ఈ భూమి మీద పుట్టడం కంటే ముందు మనము ఏమండి దేవుని నిత్య సంకల్పంలో పుట్టాము అనేది మనకు ఎన్నోసార్లు చెప్పుకున్నా సరే. ఎక్కడ పుట్టాము మాత్రం మనం? దేవుడు మనల్ని ఎప్పుడు చూశాడండి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారం 4 నుంచి 6 ఎప్పుడండి? జగత్తు ఉత్పత్తి, జగత్తు పునాది వేయపడక మునుపు దేవుడు మనల్ని తన యొక్క దయాపూర్వకమైన సంకల్పం చొప్పున తన నిమిత్తం మనం నిర్ణయించుకుని తన కోసం మనల్ని ఏర్పరచుకున్నాడు అనేది మనకి విదితమైన విషయం. దేవునికి స్తోత్రంగా ఉండాలి. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అంటే అప్పుడు మనం ఆయన తెలుసా తెలియదా? మనం తెలుసా? అప్పుడు మీకు తెలుసా? అప్పుడు మీకు ఎప్పుడు తెలుసు? ఇప్పుడు తెలుసు. మరి ఆయనకు మనం ఎప్పుడు తెలుసు? మనం తెలియనప్పుడు తెలుసు. మనం అంటూ ఒకళ్ళు ఉన్నామన్న సంగతి తెలవక మునిపే ఎవరో తెలుసు. మరి ఆయన ఎందుకు నిర్ణయించుకున్నాడో కూడా ఆయన తెలుసు. దేని నిమిత్తం నిర్ణయించుకున్నాడో తెలుసు. ఈ సంగతి తెలుసున్న వాడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఈ భూమి మీద నేను పరదేశిని.
ఈ భూమి మీద నాకు పరదేశి, నేను ఇక్కడ ఏదో ఒక యాత్రికుడిగా వచ్చాను అంటాడు. చూడండి ఇక్కడ 119వ కీర్తనలోనే 54వ వచనం చూడండి ఒకసారి. యాత్రికుడైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. కట్టడలు ఆజ్ఞలు విధులు కారణాలు అవుతున్నాయి నాకు. ఏమయ్యాడంటండి? ఏమయ్యాడు? యాత్రికుడు అయ్యేవాడు ఏం చేస్తున్నాడంట? తన యాత్రలో సాగుతూ ఉన్నాడు, అక్కడక్కడ బస చేస్తున్నాడు అనమాట. బస అంటే తెలుసా? యాత్రికులు చేసే బస ఏంటంటే స్టే చేసే ప్లేస్ ని బస. ఎక్కడో చోట ఆగుతాం పోయే దారిలో. ఇప్పుడు రోజుల్లో అంటే ఏ దేశంలో కన్నా కానీ గంటల ఇల్లు వచ్చేస్తున్నారు. వీళ్ళ శ్రద్ధగా వినండి. భూమి మీద నేను పరదేశిని అనే గ్రహింపు మనిషికి ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, ఒక పరదేశి తాను ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, అసలు ఎందుకు వాడు పరదేశి అయి ఉన్నాడు, ఈ గ్రహింపు కూడా వచ్చి ఉండాలి. నిజంగా అసలు ఈ భూమి మీద నేను పరదేశిని అనే ఫీల్ ఎప్పుడైనా నీ లైఫ్ లో నీకు కలిగిందా? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఏమంటున్నాను నేను? ఈ భూమి మీద నేను పరదేశిని, యాత్రికుడను మాత్రమే తప్ప ఇక్కడ ఇది నాకు నిలవరమైన చోటు కాదు, సుఖమైన చోటు కాదు, స్థిరమైన స్థలము కాదు అని యథార్థమైన ఫీల్ కలిగిందా? మెట్ట వేదాంతం చెప్పొద్దు. మెట్ట వేదాంతం అంటే ఏంటంటే అందరూ చెప్పే మాటలే. ఏముందిరా, ఏం పెట్టుకోతాం, అన్ని కూడా వదిలిపోయా, వడ్డీ డబ్బులు ఎప్పుడెత్తా, మరి అన్ని వదిలేసిపోయా, ఏం చెప్పినాడు ఇప్పుడే కదరా అన్నావా, మరి దానికోసం గొడవ వాటాల్లో తేడా వచ్చిందనుకోండి ఏ చేయడమే. నువ్వు ఇలాంటి మెట్ట వేదాంతం చెప్పు. ఏమీ అక్కర్లేదు, ఏమీ లేదు, అన్ని వదిలేసిపోయి అన్నప్పుడు అంతగట్టి కింద పట్టుకుంటున్నా, అన్నిటిని. రూపాయిని వదలవు. ఏమండి? రూపాన్ని వదలవు, మనిషిని వదలవు, స్థలాన్ని వదలవు, పొలాన్ని వదలవు, దేన్ని వదలవు. వేదాంతం చెప్పమంటే మాత్రం ఏమున్నాయండి అన్ని వదిలేసిపోయాయి, ఇలాంటి కబుర్లు చెప్పేది కాక వాస్తవంగా యథార్థంగా నీకు నీ స్వహృదయంలో ఇదంతా వ్యర్థము, నేను ఈ భూమి మీద కేవలం పరదేశిని, దేనికోసం నేను ఇక్కడికి వచ్చాను, నేనేం చేస్తున్నాను, ఏమి చేయాలి, ఎందు నిమిత్తం నేను ఇక్కడ ఉన్నాను అనేటువంటి భావన ఎప్పుడైనా నీ హృదయానికి తట్టిందా అని అడుగుతున్నాను. నేను పరదేశిని, నేను ఇక్కడ సొంతవాడినే. ఏదో ఊరు వచ్చారనుకోండి, అనుకోకుండా ఏదో ఊరు వెళ్ళారు. ఆ ఊరు వెళ్ళినప్పుడు మీ మైండ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు చూడడానికి వెళ్ళాను అనుకుంది, ఎలాగ అనుకుంది, కాసేపు అనుకుంది, ఎలాగ యాత్రికులు అంటే మనం చూడడానికి వెళ్తున్నాం అనుకుంటుంది. చూడడానికి నువ్వేం చూడడానికి అయితే వెళ్ళేవా, చూస్తావా అక్కర్లేదా? నన్ను చూసావా? ఏం చూసావు? అసలు నీకు దేవుడు ఏం చూపించాలనుకున్నాడో అది తెలుసా నీకు? మరి అదన్నా తెలిసి ఉండాలిగా. ఏమంటే దేవుడు నీకేం చెప్పాలనుకున్నాడో, నీకేం చూపించాలనుకున్నాడో, గురువు ఎందుకు పంపించాడో అటు చూసావా? మరి అదన్నా చూడాలిగా. యాత్రకి వెళ్ళావు అనుకోండి, ఆ యాత్రలో చూడాల్సిన స్థలాలు మనకు ఒక ముందే ప్లాన్ ఉంటుంది, వీటిని చూడాలంటే. సో యాత్ర చేయడానికి స్టార్ట్ చేసింది నువ్వు కాదు, ఆయన కనుక పంపింది. ఆయన కొన్ని అనుకుని ఉంటాడు, ఇదిగో వీడిని ఈ ఘట్టాల్లో కూడా నడిపించాలి. ఇశ్రాయేలు యాత్ర ఘట్టాలన్నీ మీకు తెలుసు కదా ఏంటయ్యి. వాళ్ళు నిర్ణయించుకున్నారా? ఇశ్రాయేలు నిర్ణయించుకున్నారా? దేవుడు నడిపించాడా? అంటే వాళ్ళకి చూపించాడు కదా ఏమేం కావాలో, ఏమేం చేయాలో, ఎక్కడెక్కడ ఏ ఘట్టాలు ఉంటే చెప్పాడా లేదా? ఒకవేళ అలాగే యాత్రలో నువ్వు మొదలు పెడితే నీకు కూడా కొన్ని మజిలీలు ఉంటాయి, కొన్ని బస్సలు ఉంటాయి. బస్సు చేయడం అన్నా మజిలీ చేయడం అన్నా అదే. అలాంటిది ఏమన్నా నీకు కూడా నీ లైఫ్లో వచ్చినాయా? అసలు ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు అనే ఒక సరైనటువంటి అభిప్రాయమే నీ హృదయానికి తొయ్యనప్పుడు, నీ హృదయానికి అర్థం కానప్పుడు, ఇందాక పిల్లలు చెప్పిన ఉండిపోవాలనిపిస్తుంది అంతే. లేకపోతే మన కాదు కదా ఎప్పుడు వెళ్ళిపోదాం అనిపిస్తుంది.
భూమి మీద నేను యాత్రికుడను పరదేశిని అని చెబుతున్నవాడు సామాన్యుడు కాదు. భూమి మీద ఒక దేశమును పాలిస్తున్న మహారాజు ఈ మాట మాట్లాడుతున్నాడు. నేను అడిగిన ప్రశ్నలు శ్రద్ధగా వినండి. ఎందుకు ఇక్కడికి వచ్చారో అర్థం కానప్పుడు మీరేం చేస్తున్నారో కూడా మీకు అర్థం కాదు. అంటే మీ ఎడల దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని సంకల్పం ఏంటో మీకు తెలియలేదు. అనగా భూమి మీద మీ పని ఏంటో మీకు అర్థం కాలేదు. మీ పని మీకు అర్థం కానప్పుడు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు మీరు? అప్పుడు ఎలా తిరుగుతారు మీరు? ఇప్పుడు ఏదైనా కూడా ఊర్లో తిరుగుతున్నాడు, ఎందుకు తిరుగుతున్నారు అంటే ఏమో తెలియదు సార్, ఇక్కడికి వచ్చాను, మరి ఏం చేయాలో తెలియట్లేదు, తిరుగుతున్నాను ఇలాగానంటే అంటే ఏమంటారు మీరు చెప్పండి? ఏమంటారండి? సరిగా ఎప్పుడో చెప్పండి. పిచ్చోడు, మైండ్ పనిచేయట్లేదు నీకు, ఎందుకు వచ్చావు ఈ ఊరు? నువ్వు ఏ పని పాటలకు నెలకొచ్చావు? ఈ ఊర్లో ఏం చేద్దాం వచ్చావు నువ్వు? అడుగుతారా అడగరా? ఖచ్చితంగా ఈ ఊరు ఎందుకు వచ్చావు అడగగానే కబాలని చెప్పే మాట అంటే షాపింగ్కి వచ్చానో, లేదా చుట్టారింటికి వచ్చానో, లేదా కార్యక్రమానికి వచ్చానో, లేదా ఏదో చూడటానికి వచ్చానో, ఏదో ఒక పని మీద వాడు వచ్చాడు. రాలా, ఆ పని అయిపోగానే వాడు ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ఈ భూమి మీద నువ్వు ఎందుకున్నావు? ఇక్కడ పరదేశిని అని చెప్తున్నాడు ఆయన. ఇందాక మిమ్మల్ని అడిగి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ భూమి మీద నేను పరదేశిని అనే ఫీల్ ఎప్పుడైనా మనకు కలిగిందా? స్వత్తగా స్వహృదయంలో ఇక్కడ ఈ భూమి నాది కాదు, ఈ జనము నా వాళ్ళు కారు, ఈ పరిస్థితులు ఏవి నాకు సంబంధము లేదు, నేను పరదేశిని, ఏదో ఒక రోజు ఇది నేను వదిలేసిపోవాల్సిన రోజుగా నాకు ఉన్నది కాబట్టి నేను అసలు ఇక్కడ ఎందుకు ఉన్నానో, ఏమై ఉన్నానో నాకు తెలియాలి అనే భావన ఎప్పుడైనా హృదయంలో కలిగిందా? కలిగింది సార్, కలిగింది. నేను ఈ భూమి మీద శాశ్వతం కాదన్న సంగతి నాకు కలిగింది. కాబట్టి త్వరగా పిల్లల్ని సెటిల్ చేసేయాలా, వాళ్ళకి పెళ్లి చేసేయాలా, ఆడపిల్లలతో పురుళ్ళు పోసేయాలా, ఏమంటే మగపిల్లలు అయితే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేయాలా, ఇలా అందరినీ సెటిల్ చేసి కొద్ది గొప్ప ఏమంటే అందరికి వాటలు వేసి ఆడగుర్తులు నా చేతిలో పెట్టుకుని ఆఖరిలో వెళ్ళిపోవాలంటే, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతాం తెలవట్లేదు, మాయలోకంలో ఉన్నాగా. కాబట్టి అన్నిటినీ సెటిల్ చేసేయాలని చేసి ముందు అనిపిస్తుంది నాకు. వావ్, ఇది కూడా ఒక తెలివే. లోకంలో అందరూ చేసే తెలివి ఇదే. మరి లోకంలో ఎవడన్నా కొంచెం వయసు పడిన అడగండి ఏమయ్యా అంటే, అదే చూస్తున్నాను రేపు మాపు అన్నట్టు ఉంది వ్యవహారం అంతా, పిల్లలేమో ఇంకా సెటిల్ అవ్వలేదు, ఈ పిల్లలు పక్కకు వచ్చేస్తే నా పని పూర్తయిపోయిందంటే ఇక నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవడమే. ఊరిని ఎందుకంటే భూమికి వచ్చిన పని ఏంటి? పిల్లల్ని సెటిల్ చేయడమా? నేను చెప్తున్నా మాట. ఏ ఒక్క రోజన్నా, ఏ ఒక్క పావురమన్నా, ఏ ఒక్క కాకన్నా, ఏ ఒక్క పిచ్చుకన్నా ఊట్లో కూర్చుంది పిల్లలు సెటిల్ ఎక్కడ వచ్చేదాకా పిచ్చుకొని ఎగిరిపోయాడు. ఇప్పుడు అక్కడన్నా అట్లా సాయం చేయట్లేదు. ఈ వయసు ఈ గూడు సగం ఆడికి ఈడికి. ఏ ఒక్క పక్షాన్ని అలా ఆలోచించడం చూసారా? ఒక్క చిన్న జీవాన్ని అలా ఆలోచించి చూసారా? ఏ చిన్న జీవైనా కనీసం కుక్కన్నట్టు ఎప్పుడు చేసిందా? కూర్చుని కాసేపు మూలన ఏడ్డం ఇప్పుడు చూసారా? ఏ పిల్ల కోసం అన్నా ఎప్పుడన్నా ఏనుకన్నా ఇప్పుడు చూసారా? ఏ ప్రాణి అయినా భూమి మీద తన పిల్లలను సెటిల్ చేయాలని కన్నీటి ప్రార్థన చేసిన ప్రాణి ఉందా? ఉందా? మరి మనం ఏంటి అంటే అవి బాధ్యత లేని సార్, అందుకే జంతువులు అంటాం. మన మనుషులు కదా, మన బాధ్యతలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును కాదు. అసలు బాధ్యత ఏంటి మరి? దేవుడిని నేమని చెప్పాడు తెలుసా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు అంటే ఏంటిని పోల్చాడు నీకు? పక్షులను పోల్చాడా? అరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడని చెప్పాడు. అడవిలోని సింహములకు ఆహారం ఇచ్చేవాడని చెప్తున్నాడా? వీటితో పోల్చి ఎందుకు మరి మనల్ని మాట్లాడుతున్నాడు దేవుడు? వాటితో పోల్చి ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? ఆకాశ పక్షులను చూరుడే విత్తవు పోయవు వడకవు గాని కొట్లలో దాచుకొనవు గాని వాటికి ఏం చేస్తున్నాడంట? మరి వాటిని చూచి నువ్వు నేర్చుకోవలసింది ఒకటి ఉందని నీకు ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడు? అవి
వాడి ధర్మము ఎంతవరకు అంతవరకు వాటిని నెరవేరుస్తాడు. కొన్ని జీవరాశులు ఉన్నాయి, పిల్లల్ని పెంచితే ఖచ్చితంగా ఎంతవరకు పెంచాలో అంతవరకు పెంచుతాయి. ఆ పెంచడం అనే కాలం అయిపోయిన తర్వాత వాటికి వీటికి రిలేషన్ ఏమి రెస్పాన్సిబిలిటీస్. అలాగైతే మనం కూడా అలా ఉండొచ్చా పాస్టర్ గారు? ఉదిగవచ్చు వరకు అని అంటే నువ్వు ఈ భూమి మీద మనిషిగా పుట్టినప్పుడు నీకున్న రిలేషన్ ఒక రిలేషన్ అలా ఉంటుంది అంతే. కానీ తామరాకు మీద నీటి బొట్టులాగా నువ్వు వాటితో అంత మాత్రాన ఇప్పుడు ఆ అడవి జంతువుల్లాగానో లేదా కోళ్ళు కాకుల్లాగానో అన్నింటిని ఇప్పుడు వదిలేసి మీరు ఇష్టపడి ఇష్టానుసారంగా తిరగమని నేను చెప్పట్లా. ఆ భావన కరెక్ట్గా అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ మట్టుకు నువ్వు ఎందుకున్నావో దాని మీద నీ ఫోకస్ చేయాలి అని చెప్తున్నాను నేను. ఈ బాధ్యతలన్నీ ఓకే, ఇవి ఎంతవరకు తీర్చాలో అంతవరకు తీర్చు. ఆ తర్వాత నువ్వు చేసిన పని ఏంటంటే వాళ్ళను కూడా అర్థమయ్యేలాగా నువ్వు నేర్పాలా. దేవుడు చెప్పింది అదే. గతంలో మనం మీకు ఒక మాట చెప్పినట్టున్నాం, నీ పిల్లలకు వీటి నేర్పమన్నాడు కదా బాల్యము నుండి. ఎప్పటి నుంచి నేర్పాలా? ఎందుకు? వాడికి ఒక వయసు వచ్చేసరికి మళ్ళీ వాడు కూడా దేవుని చేతిలోకి వచ్చేయాలి. వాడి బాధ్యతలు వాడు దేవునితో ఉండాలి. వాడు కూడా యాత్రికుడు అయ్యాడు, పరదేశం అయ్యాడు భూమి మీద అని. వాడు ఎందుకు యాత్రికుడు అయ్యాడో, ఎందుకు పరదేశం అయ్యాడో వాడి గురించి వాడు తెలుసుకుని వాడి పాటలు వాడు పడటం మొదలెట్టాలి. నా పాటలు నేను పడతాను, ఎవడి పాటలు వాడు పడాలి. అందరం కలిసి ఒక గూట్లో ఉంటాం అంతే. కాసేపు దేవునికి స్తోత్రం కలుగుగాక. అందరము బస చేస్తూ ఉన్నాయి వచ్చిన వాళ్ళం. ఇక్కడికి యాత్రలో ఇక్కడ కలుసుకున్న వాళ్ళం మనం. ఒక పని మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాత్రికులమైన మనము, పరదేశులమైన మనము, ప్రతి ఒక్కడు ఒక పరదేశిగానే ఇక్కడ కనబడాలి, ఇక్కడ వినబడాలి, ఇక్కడ మాట్లాడాలి, ఇక్కడ ప్రవర్తించాలి. కుటుంబంలో ప్రతి ఒక్కడు ఒక పరదేశే. ఎప్పుడు అర్థం కావట్లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో వాళ్ళకి ముందు ఆ సంగతి అర్థమయ్యేలాగా నువ్వు చెప్పగలవు. మీ ఇంట్లో వాళ్ళకు, అమ్మా నాకు నువ్వు నీకు నేను మనం ఇద్దరము పరదేశులమే, కానీ మనం ఇద్దరమే రావడంలో దేవుని ఉద్దేశం ఒకటి ఉంది, దేవుని యొక్క సంకల్పం ఒకటి ఉంది, దేవుని ఏర్పాటు ఒకటి ఉంది. ఆ యొక్క ఏర్పాటు నిమిత్తం ఇక్కడికి మనం వచ్చాం. దేని నిమిత్తం వచ్చామండి? ఏ ఏర్పాటు? దేవుని ఏర్పాటు ఏదో ఒకటి ఉంది, దాని నిమిత్తం ఇక్కడికి వచ్చాం. దేవుని ఏర్పాటు ఏదో ఒకటి ఉంది, దానికోసం ఇక్కడికి వచ్చాం. దేవుని సంకల్పం ఏదో ఒకటి ఉంది, దాని నిమిత్తం ఇక్కడికి వచ్చాం. ఏమండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీని మీద మనసు పెట్టడం ముందు అలవాటు చేసుకో. యాత్రికుడును నేను పరదేశిని అనేవాడు ముందు వాడు ఎందుకోసం అయితే ఇక్కడికి వచ్చాడో దాని మీద దృష్టి పెట్టాలి. మనకు ఆయుష్కాలం అయిపోతా ఉంది. ఇలా చూస్తుంటే అలాగైపోతుంది, ఇలా చూస్తుంటే అలాగైపోతుంది. పొడుతుమే ఆలోచన దిగిపోతుంది. ఎప్పుడు తెల్లారుతుందో అర్థం కావట్లేదు, కానీ సాయంకాలం మాత్రం అర్థమైపోతుంది. టైం అనేది చాలా తక్కువగా ఉంది, మనం పని చేయాల్సింది చాలా ఎక్కువగా ఉంది. మైలేజ్ ఏం తక్కువ వస్తుంది, జర్నీ ఏం ఎక్కువ ఉంది. ఇదివరకు మైలేజ్ ఎక్కువ ఉండేది, ఆ జర్నీ పెద్ద లెక్క అనిపించేది. టైం లేదు, టైం చాలా షార్ట్ టైంలో మనం ఉన్నాం. ఎంత తక్కువ టైంలో నీ వచ్చిన పని ఏదో నువ్వు కంప్లీట్ చేసుకోవడం అనే దాని మీద దృష్టి పెట్టడం మానేసి ఈ ఎక్స్ట్రా లగేజ్ అంతా మెదసుకుని నువ్వు పరిగెత్తు ఉంటే ఇలా బస్సు వెళ్ళిపోతుంది కదా, ఏం చెప్తావు? ఏమండి? యాత్రికులమైన మనము పిల్లలు ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక మాట నడుచుకోండి. ఇప్పుడు మూలవాక్యంలో గబకుండా ముక్కలు చెప్పి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. హల్లెలూయా. ఏమండి అక్కడ? ఈ భూమి మీద నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకు, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకు అని అడుగుతున్నాడు. పరదేశినై ఉన్న వాడికి ఏమి కావాలి? పరదేశీ ఉన్న వాడికి ఏమి కావాలి చెప్పండి. మీరు పరదేశులై ఉన్నారనుకోండి, ఒక దేశంలోకి వచ్చినప్పుడు మీరు ఏం అడుగుతారు చెప్పండి? అక్కడ ఏమండి? మీకు ఎవరైనా ఆదరించేవాడు కావాలని ఎదురు చూస్తారు, తెలిసిన వాళ్ళు కావాలని ఎదురు చూస్తారు. కొంచెం మనకు మంచి చెడు చూసుకునే వాళ్ళు ఉంటే బాగుంటే ఎదురు చూస్తారు. అక్కడ మనకు కొంచెం మంచిగా ఏదన్నా సాయం చేసేవాళ్ళు కావాలని ఎదురు చూస్తారు. అవునా కదా? కొంచెం మన అనేవాళ్ళు ఎవరు ఉంటే కొంచెం బాగుంటుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఇది సాధారణంగా మనుషులకు కలిగే ఆలోచన. ఎక్కడికైనా మనం దూర ప్రయాణం, మనం పరదేశం పోయి వెళ్తే అక్కడ ఎత్తుకునేది ఇది. అవునా కాదు? కానీ అక్కడ ఏమడుగుతున్నాడు ఆయన? ఆజ్ఞలు నాకేంటో చెప్పు. యాక్చువల్గా భూమి మీద
క్రైస్తవులు ఎక్కువగా వేటి కోసం ప్రార్థన చేస్తారు చెప్పండి? ఏమండి? అవసరాల కోసం. ఇంకా చెప్పండి గట్టిగా, బైబిల్ పరంగా చెప్పండి. ఎక్కువగా ఏంటి ఎత్తిపట్టి ప్రార్థన చేస్తుంటే? వాగ్దానములు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తారు. ఎప్పటికైనా దేవుని యొక్క వాగ్దానముల కొరకు ఎదురు చూడడం ఎంత ముఖ్యమో ప్రియులారా, దానికంటే శ్రేష్టమైనది, విలువైనది ఆజ్ఞలు. గుర్తుపెట్టుకోండి, ఒక ముక్క చెప్పినట్టు ముగించేస్తాను. వాగ్దానములు ఎవరి కోసము, ఆజ్ఞలు ఎవరి కోసం? ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము అన్నాడు. ఎవరైనా ఏం మరుగు చేయొద్దని చెప్పాలా? వాగ్దానం మరుగు చేయొద్దని చెప్పాలా? ఎక్కువ మంది ఎదురు చూసేది దేనికోసం చెప్పండి? దేనికోసం కనిపెట్టి ప్రార్థన చేస్తారు చెప్పండి? వాగ్దానాలు ఎవరికి అవసరం చెప్పండి? వాగ్దానాలు ఎవరికి అవసరం చెప్పండి? అసలు వాగ్దానం కోసం ఎదురు చూసేవాడి యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఇది చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. వాగ్దానం కోసం ఎదురు చూసేవాడి ఉద్దేశమే. వాగ్దానములు తీయడం వెనుక ఉద్దేశం ఏంటంటే పిల్లరా, మీరు చెప్పినట్టు నాకు మంచి జరగాలి, నాకు అన్ని జరగాలి, నాకు అన్ని దేవుడిది ఆజ్ఞ ఇది ఇస్తున్నాడు, ఈ వాగ్దానం జరిగిపోవాలి నా లైఫ్లో. ఏ వాగ్దానం ఇచ్చాడు? నేను ఎక్కడ కష్టాలు నిశ్చయంగా నువ్వు అనుభవిస్తావు, నిన్ను నిశ్చయంగా దీవించదు, నిన్ను కాపాడేదను, నిన్ను ఆపాడేదను, ఈ పాడేదను, ఏదో పాడేదను, ఏదో ఒకటి వాగ్దానం కోసం ఎదురు చూసేది. నాకు 99% నేను చెప్తున్నాను సార్, వినండి. వాడు ఆజ్ఞల కోసం ఎదురు చూడడు, వాగ్దానం కోసం ఎదురు చూసేవాడు ఇక్కడ తనకు కావలసిన ఆదరణ ఏదో కావాలి, ఇక్కడ తనకేదో ఒక బ్లెస్సింగ్ కావాలి వాడికి. ఇక్కడ ఈ భూమి మీద వాడు స్థిర నివాసము, సుఖ నివాసము చేయడానికి దేవుని సహాయం కావాలి వాడికి. దానికోసమే వాడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానాల కోసం ఎదిలేవాళ్ళు, వాగ్దానాల కోసం ప్రార్థన చేసేవాళ్ళు దేనికంటే భూమి మీద నేను సుఖంగా బతకడానికి దేవుడు నాకు తోడై ఉండాలి, సాయం చేయాలి. ఈ సంవత్సరం నాకు ఏమెత్తానని అంటున్నాడు దేవుడు. కారెత్తాడా, గూడెత్తాడా, లేదా ఉండబండి పోగొడతాడా? ఏమండి? ఏదో ఒకటి సంవత్సరానికి దేవుడు నాకు ఏదో ఒకటి చేస్తాడన్నటువంటి ఆశ, ఏదో ఒక ఆశే వాగ్దానం వైపు నడిపిస్తుంది మనిషి. ఒక కోరిక వాగ్దానం వైపు నడిపిస్తుంది మనిషి. ఏమండి? దీవెన మీద ఆశ. ఏమండి? ఈ భూమి మీద సుఖజీవనం చేయడం కొరకైనా ఆశ, క్షేమము కొరకైన ఆశ. ఏదో ఒకటి ఇక్కడ నేను బాగుండడానికి దేవుడు నాకు ఈ సంవత్సరం ఏమిస్తున్నాడు అని ఎదురు చూస్తున్నాడు. మరి ఆజ్ఞ దేనికి సంబంధించింది? ఆజ్ఞ దేనికి సంబంధించింది? మెసేజ్ ఇప్పుడే మొదలవుతుంది, కొంచెం శ్రద్ధగా చెప్పండి. ఆజ్ఞ కోసం ఎదురు చూసేవాడు ఎవడు మరి? ఏమండి? పని కోసం ఎదురు చూసేవాడు ఆజ్ఞ కోసం కనిపెట్టుకోవాలి. ఇప్పుడు వాగ్దానం కోసం నువ్వు చేసినంత ప్రార్థన ఆజ్ఞ కోసం ఎప్పుడైనా చేసేవారు అడుగుతున్నాను. ఆజ్ఞలు ఎవరికి, వాగ్దానములు ఎవరికి? ఇప్పుడు నాకు కావాల్సింది, ఈయన పరదేశినై ఉన్నానన్నవాడు ఈ పరదేశిగా ఉన్నటువంటి ఇక్కడ నాకు ఏదైనా సహాయం దొరుకుతుందా అని అడగాలి. కానీ ఏమడుగుతున్నాడు? నీ ఆజ్ఞను నాకు మరుగు చేయకు అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరదేశినై ఉన్నాను అని అన్నవాడు ఈ దేశంలో నాకు సహాయం కొరకు అడగాలి, మేలు కొరకు అడగాలి, క్షేమము కొరకు అడగాలి. కానీ దేని కొరకు అడుగుతున్నాడు? ఆజ్ఞల కొరకు అడుగుతున్నాడు. నేను నీ ఆజ్ఞల కొరకు ఒగర్చున్నాను అన్నారు భక్తులు. నీ ఆజ్ఞల కొరకు కనిపెట్టుకుని ఉన్నాను అన్నారు. ఏమండి? నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకోనమని నీవు మాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నావు కదా అంటాడు. 119వ కీర్తనలోనే 4వ వచనం చదవండి ఒకసారి. దేవునికి స్తోత్రము చెప్పండి. ఆజ్ఞలను గైకొనవలనని దేవుడు ఆజ్ఞాపించా అంట. ఎలాగ? జాగ్రత్తగా ముందు ఆజ్ఞలు గైకొనమని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞలను గైకొనమని ఎందుకు? వాగ్దానములు ఉంటాయి. ఇన్ని వాగ్దానములు మనకు ఉన్నవి కదా. ఇన్ని వాగ్దానాలు, వాగ్దానములు జాగ్రత్తగా పట్టుకోండి అబ్బాయి, మీకు ఏ లోటు లేదు, మీకు ఏ ప్రాబ్లం లేదని చెప్పాలి. అది ద్వితీయోపదేశకాండం రాసిన వాగ్దానాలు, యెషయా గ్రంథం, ఎన్ని గ్రంథాల నిండా వాగ్దానాలు ఉన్నాయి.
వీటిని పట్టుకోండి గట్టిగా అని చెప్పాలి కదా. అవి చెప్పడం ఎక్కడ మనం వినం. కానీ ఏంటి పట్టుకోమని చెప్తున్నాడు? ఆజ్ఞలు గట్టిగా పట్టుకోండి, ఆజ్ఞలు గట్టిగా పట్టుకోండి అని చెప్తుంటాడు. ఆజ్ఞలు ఎవరికి? చూడండి ఇక్కడ అదే 119వ కీర్తనలో కబగబరు ముక్కలు చదువుకుందాం. 31, 32 వచనాలు. నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా హృదయమును నీ విశాలపరచునప్పుడు నీ ఆజ్ఞల మార్గమున. దేవునికి స్తోత్రము చెప్పండి. ఏం చేశాడు? నీ శాసనములను హత్తుకొని ఉన్నానని చెప్పాడా? వాగ్దానాలు హత్తుకున్నానని చెప్పాడండి? శాసనములు హత్తుకున్నానని చెప్పాడా? ఏ మార్గం పరిగెత్తని చెప్తున్నాడండి? వాగ్దానముల మార్గమా, ఆజ్ఞల మార్గమా? ఏ వాగ్దానాలు కదా ఎలా వస్తుంది యాక్చువల్గా? వెతకవలసింది ఆజ్ఞలనా వాగ్దానాలనా? ఏటి కోసం మనసు పెట్టాలా? ఇక్కడ ఈయన ఏదో చేస్తున్నాడు తెరం తెలియనివాడు. మనమైతే ఏటి మీద పెట్టాలంటున్నాను నేను. మనం ఏటి కోసం ఇప్పుడు దాకా ఎదురు చూసాం? ఏటి కోసం ఇప్పుడు దాకా మనం ప్రార్థన చేసాం? ఏటి కోసం ఇప్పుడు దాకా కనిపెట్టాం? ఏ ఒక్కరోజైనా ఆజ్ఞల మీద మనసు పెట్టామా? ఆజ్ఞల కోసం ప్రార్థన చేసామా? నా హృదయమును విశాలపరచుము, ఇంట్లో వాళ్ళందరినీ ప్రేమించదు. హృదయమును విశాలపరచుము, సంఘంలో వాళ్ళందరినీ ప్రేమించదు. హృదయమును విశాలపరచుము, ఊరందరినీ ప్రేమించదు. హృదయమును విశాలపరచుము, నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడండి? నా హృదయమును విశాలపరచుము, నీ ఆజ్ఞల మార్గమున నేను పరిగెత్తెదను. హృదయమును విశాలపరచడమే. హృదయమును విశాలపరిచినప్పుడు ఏం జరగాల? హృదయం విశాలపరచబడినప్పుడు ఏం జరగాలి? ఏమంటే సంకుచితమైన హృదయం ఉందనుకోండి, కొంచెమే అందులో ప్లేస్ ఉంటుంది. విశాలమైతే కూర్చోను. కానీ ఈయన మాట్లాడుతున్న హృదయం విశాలపరచబడితే నేను అంటే ఆజ్ఞల మార్గమున పరిగెత్తాలంటే హృదయము వైశాల్యం పెరగాలంటే ఎవడ పడితే వాడు ఆజ్ఞల మార్గమున పరిగెత్తలేడు. దేవుని చిత్తమును జరిగించాలనుకున్నవాడు, దేవుని ఇష్ట ప్రకారం బతకాలనుకున్నవాడు, దేవుని ఆలోచన కొరకు బతకాలనుకున్న వాడికి హృదయము వైశాల్యం పెరగాలి. వాడే ఆజ్ఞలను అనుసరించగలిగిన దమ్మున్నోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వాడు ఈ భూమిని వదిలిపెడుతున్నవాడు, ఈ భూమి మీద పరదేశిగా ఉన్నవాడు. వాడి హృదయం అంతా కూడా అక్కడ ఉంది. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇవాళ ఒక ముక్క చెప్తున్నాను పిల్లరా, మన హృదయంలో ఉన్నవాడికి చోటు లేదు. దేవుడు ఎక్కడెత్తాం ఇంకా మనం? అందుకని అంటాడు, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ వివేకముతో ఈ దేవుడిని యెహోవాను సేవించుము, ప్రేమించుము, ఆరాధించుము. ఏంతో అని ఎందుకు అడిగాడు? ఆయన చూడలేదు ఇక్కడ. ఎందుకంటే ఉన్నోళ్ళు ఉండేదో ఇక మళ్ళీ ఆయనకు చోటు ఇస్తే మనకి వీళ్ళు వెళ్ళిపోతారు బయటికి. చెప్తున్నా అర్థం కదా? ఏమన్నా నేను పూర్తిగా ఆయనకు చోటు ఇచ్చేది ఎందుకనండి, మీరు మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఈ మాట చెప్పండి. పూర్తిగా ఆయనకి చోటు ఇచ్చేస్తే మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి. అండి ఎక్కడ ఉంటారు? మరి అందరు ఇక్కడ ఉండాలి చూస్తున్నారు. ఆ కుమారుడానికి హృదయం నాకిమ్ము అన్నాడా లేదా? అన్నాడా? ఇచ్చారా? మరి ఉన్నటువంటి పాటలు ఇచ్చామంటామండి. అది ఎంత ఇచ్చావని? మరి మిగిలిందంతా నీ హృదయము పూర్తిగా ఆయన వంశమైతే నువ్వు పరిగెత్తే మార్గము ఆయన ఆజ్ఞలు జాడలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అడుగు జాడలు. మరి మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? పోతే నీ వెనకాల వస్తారు, పోతే పాత్రలను పోతారు. ఏం చెప్పాను? దేవుని ఆజ్ఞను అడుగులు వేసుకుంటూ వెళ్ళామనుకోండి, దేవుని ఆలోచన నడుస్తూ వెళ్ళామనుకోండి, నీ హృదయం మొత్తం దేవుడు నిండి ఉన్నాడు అనుకోండి, దేవునితో ఏ హృదయం అయితే నింపబడిందో ఆ హృదయం నిన్ను వెంబడిస్తుంది. దేవుని ఆలోచనలతో ఎవరైతే ఆలోచన కనపడుతున్నారో వాళ్ళు నీ ఆలోచన నడుస్తారు. దేవుని అడుగుల్లో ఎవరైతే అడుగులు వేస్తున్నారో వాళ్ళు అడుగులు వేసుకుంటూ వాళ్ళు వెనకాలే వస్తారు.
భిన్నంగా ఉండేవాడు నీ అడుగులను అడ్డగించే ప్రయత్నం చేస్తాడు. పౌలు అన్నాడు, నేను క్రీస్తును పునరుద్ధరించున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. యోబు భక్తులు మాట్లాడుతున్నాడు, నేను ఆయన నోటి మాటను తృణీకరించలేదు అంటాడు. చూడండి ఒకసారి ఆ మాట. యోబు గ్రంథము తీయండి, ఎక్కడండి? 23:12 చదవండి ఒకసారి. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే. దేవునికి స్తోత్రము చెప్పండి. పిల్లరా, గుండెల మీద చేతులు వేసుకుని మీరు దేవునితో చెప్పండి ఈ మాట. మీకు తోచిన సొంత ఆలోచనలు కాక దేవుని ఆలోచనకు మీకు నచ్చిన నచ్చకపోయిన ఎంతమంది సిద్ధపడ్డారు చెప్పండి. మీ సొంత అభిప్రాయానికి కాక దేవుని ఆజ్ఞకి, దేవుని చిత్తము అని తెలిసినప్పుడు దానికి ఎంతమంది బేషరతుగా లోపడ్డారు చెప్పండి. ఈ మాటను మనగలిగే ధైర్యం నీకుందా? నా స్వాభిప్రాయం కంటే, నా సొంత ఉద్దేశం కంటే, అభిప్రాయం కంటే, ఆలోచన కంటే కూడా నా దేవుని ఆజ్ఞను నెరవేర్చడమే నాకు ముఖ్యం అని ఎంతమంది సిద్ధపడ్డారు చెప్పండి. ఎంతమంది సిద్ధపడ్డారు అంటే మీ హృదయం ఏమైనట్టు చెప్పండి. దేవునికి చోటు ఎక్కడుందో చెప్పండి. అక్కడ ఎక్కడుంది? దేవునికి చోటు ఎక్కడుంది? నా సొంత అభిప్రాయం కంటే కూడా నా దేవుని నోటి ఆజ్ఞకే నేను ప్రాధాన్యత ఇస్తాను. ఆయన అడుగులలో నేను అడుగులు వేసి నడవడం మానలేదంటున్నాడు. పై వచ్చి చదవండి ఒకసారి. నా పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు చెప్పండి. ఈ ధైర్యం ఇవాడు మనకు ఎందుకు లేదు? ఈ ధైర్యం ఇవాడు మనకు ఎందుకు లేదు? పిల్లరా, శ్రద్ధగా వినండి. ఆజ్ఞలు ఎవరికి అనంటే, ఇదే కీర్తనల గ్రంథంలో ఒక చోట మాట్లాడతాడు, యెహోవా చిత్తమును జరిగించు ఆయన సైనికులారా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 103వ కీర్తన 21. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను. దేవునికి స్తోత్రము జరిపండి. దేవుని చిత్తమును జరిగించాలనే దృఢ మనస్సు కలిగిన వాడు ఆయన చిత్తం ఏదో, ఆయన ఆజ్ఞ ఏదో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. దేవుని ఆజ్ఞ నెరవేర్చే క్రమంలోనూ వెళుతూ ఉండగా వాగ్దానం అనేది నీకు ధైర్యమునిస్తూ ఆదరణిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చెప్పింది అర్థమైందా? అర్థం కాలేదు. ముందు నువ్వు దేవుని చిత్తమును జరిగించడం అనే ప్రోగ్రాంలోకి రావాలి. నువ్వు యాత్రికుడు పరదేశి అయి ఉంటే ఇక్కడికి వచ్చిన పని ఏంటో దాని మీద ముందు మనసు పెట్టాలి కదా. ఆ పని నువ్వు చేస్తున్నప్పుడు అప్పుడు వాగ్దానానికి ఉపయోగపడుతుంది. దేవుని పనిలో నువ్వు ఇన్వాల్వ్ కాకుండా, దేవుని ఆజ్ఞతో నీకు సంబంధం లేకుండా వాగ్దానాలు మాత్రం నీకు ఇస్తా ఉంటే ఏం చేస్తావు వాటితో? నువ్వు ఆజ్ఞ లేని వాగ్దానం వలన హృదయం కొవ్వుతుంది. ఇవాళ సైతాన్ గారు చేసిన మోసం ఇది. సంఘములన్నీ చేస్తున్నటువంటి పొరపాటేనంటే వాగ్దానములు వాగ్దానములు వాగ్దానములు. ఎదురు చూడడం, వాగ్దానం జరగకపోతే అలగడం. ఏమండి పోయిన సంవత్సరం వాగ్దానం చేశాను, ఏం జరగలేదు నా లైఫ్లో, మీరు చర్చిలో నేను ఏనంట వాగ్దానం చేశాను, మేము అవలా. వాగ్దానాల కోసం వెతుక్కుంటున్న బిడ్డ, ఆశీర్వాదాల కోసం కోరుకుంటున్నావు, మంచిదే. వచ్చిన పని సంగతి ఏం చేసావు అంటున్నాను నేను. టైం అయిపోతుంది, మళ్ళీ సంవత్సరం అయిపోయింది, 2022 అయిపోయింది. ఈ సంవత్సరంలో నీ ప్రాజెక్ట్ అంటే నీకు తెలుసా? ఈ సంవత్సరంలో నీ ప్రాజెక్ట్ ఏంటో నీకు తెలుసా? అదేమన్నా కంప్లీట్ చేసావా? కొంతన్నా. ఈ సంవత్సరంలో నువ్వు చేయాల్సిన దేవుని చిత్తం ఏంటో నీకు తెలుసా? అదేమన్నా కంప్లీట్ అయ్యిందా? కొంచెం అన్నా. నీ ఆయుష్కాలం అయిపోయింది, మరి 1 year అంటే దాని మీద మైండ్ పెట్టలేదు సార్. మధ్యాహ్నం మైండ్ పెట్టి పోగేసుకుందామని పుట్ట చెత్త రొట్ట పోగేసుకుని పెట్లెట్టుకుని వెళ్తాయా రేపు పొద్దున. బట్టలు కూడా తయారు జాగ్రత్త. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెట్లెట్టుకు వెళ్దాం అనుకుంటున్నారండి రొట్ట పోగేసుకుని.
టైం అయిపోతుంది, టైం అయిపోయింది, మళ్ళీ సంవత్సరం అయిపోయింది, మళ్ళీ సంవత్సరం అయిపోతూనే ఉంది. ఏమండి, కాలము గతించిపోతుంది. కానీ మీ ఎడల దేవుని చిత్తం ఏంటని మనకు అర్థం కాల. మనం నెరవేర్చవలసిన దేవుని వాగ్దానాలు ఏంటి? దేవుని యొక్క వాగ్దానాల కోసం తెలుసుకుంటున్నాం కానండి ఆజ్ఞలు ఏంటని అడిగినోడు లేడు. పరదేశినై ఉన్నాను, యాత్రికుడై ఉన్నా చెప్తున్నవాడు ఏమడుగుతున్నాడు? నీ ఆజ్ఞలు నాకు అసలు మరుగు చేయడం ఏంటి? ఆజ్ఞలు మరుగు చేయడం అనే మాటకు అర్థం ఏంటి గమనించారు ఎప్పుడైనా? ఆజ్ఞలు మరుగు చేయకని అడిగాడు కదా. మరుగు చేయకపోవడం అంటే అర్థం ఏంటి చెప్పండి? దాయకుండా చెప్పండి అంటే అర్థం ఏంటి? దాచేస్తున్నాడా? ఆజ్ఞలు దాచేస్తున్నాడు అంటే ఆజ్ఞలు కొంతమంది చెప్పట్లేదు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఆజ్ఞలు కొంతమందికి ఆయన చెప్పడం లేదు, నువ్వు ఇది చెయ్యని చెప్పడం లేదు. ఎందుకు చెప్పటంలా? చెబితే చేసే దమ్ము లేదు ఎవరికి. ఇది దేవుని చిత్తము అని చెబితే చేయగలిగే ధైర్యం లేదు. ఇది దేవుని చిత్తము అని చెబితే చేయగలిగే సామర్థ్యం లేదు. ఇది దేవుని చిత్తము అని అర్థమైతే 1000 రకాలు ఆలోచించి లోకానికి అనుకూలంగా బతికే మనుషులు ఉన్నారు తప్ప దేవుని చిత్తం మీద తెలిస్తే లోకాన్ని ఎదిరించి నిలపగలిగే దమ్మున్నోళ్ళు లేరు. అందుకే అక్కడ అంటాడు, యెహోవా చిత్తమును జరిగించు ఆయన సైన్యములారా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తమును జరిగించేవాడు సైనికుడు అంటే పోరాడేవాడు, యుద్ధంలోకి వచ్చినవాడు, గాయానికి ఎదురెళ్లేవాడు, మరణానికి ఎదురెళ్లేవాడు, చావును లెక్క చేయనివాడు, ఈ భూమిని పట్టించుకోనివాడు సైనికుడు అనగా ఈ లోకపు విషయములలో చిక్కుకొననివాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ జీవన విధానమునకు లొంగనివాడు, ఈ జీవ వ్యాపారములలో తలపెట్టనివాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాతో కూడా మంచి సైనికుని వలె పోరాడము అంటాడు 2వ తిమోతితో 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి, సహాయం చేయండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుని ఎవడును ఏమండి యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ జీవన వ్యాపారములలో చిక్కుకోడు. 2వ తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకున్నాం బిడ్డ. సైనికుడు, దేవుని సైనికుడు. దేవునికి స్తోత్రం. వాగ్దానాలు తిని కూర్చునేవాడు, ఆజ్ఞలు సైనికులే. యుద్ధము చేసేవాడికి ఆజ్ఞ వస్తుంది, యుద్ధము చేసేవాడికి ఆజ్ఞ వస్తుంది. ఎక్కడున్నారు అబ్బాయి, రెడీ బి ఎలర్ట్ అంటాడు. అంతే, ఆయుధాలన్నీ వేసుకుని ఎవడరా శత్రువుని ఎదురెళ్ళడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆజ్ఞలు మరుగు చేయబడుతున్నాయి కొంతమందికి, ఆజ్ఞలు విడుదల చేయబడుతున్నాయి మరి కొంతమంది. నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయొద్దు అంటున్నాడు భక్తుడు. నీ ఆజ్ఞల కోసం ఎదురు చూస్తున్నాను అంటాడు. చూడండి ఇక్కడ 119వ కీర్తన 57 చదవండి. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యమును అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయంతో బతిమాలుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గమును నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు నేను మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను దేవునికి స్తోత్రము చెప్పండి. నీ ఆజ్ఞను అనుసరించుటకు నేను ఏం చేస్తున్నానంట? జాగ చేయను. వెనక్కి ముందుకి ఆలోచించడానికి నువ్వు చెప్పావు, నువ్వు మాట్లాడావు, అంతే చేస్తా. అది మంచిగా చేయడం అనవసరం. నువ్వు చెప్పావు కదా చేస్తాండి. తత్తాను బతాను తన తర్వాత ముందైతే నువ్వు చెప్పావు కాబట్టి యుద్ధానికి వెళ్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాకానాదం ఊదబడింది, సైనికుడు బయలుదేరుతాడంతే. దేవుని ఆజ్ఞ వచ్చింది, భక్తుడు నెరవేరుస్తాడు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి వాళ్ళకి వాగ్దానం? ఎవరికి వాళ్ళు వాగ్దానం? దేవుని చిత్తము జరిగించేవాడు ఒకడు ఉంటాడు, ఆయన ఇష్టం నెరవేర్చేవాడు ఒకడు ఉంటాడు, ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచేవాడు ఒకడు ఉన్నాడు. వాడికి బలం కావాలి, వాడికి ఆహారం కావాలి, వాడికి ఆరోగ్యం కావాలి, వాడికి శక్తి కావాలి, వాడికి ఓదార్పు కావాలి, వాడికి ధైర్యం కావాలా. వాడి భూమి మీద పరదేశిగా ఉన్నాడు, నా పక్షంగా యుద్ధం చేస్తున్నాడు, దుష్టునితో పోరాడుతున్నాడు, అంధకార శక్తులతో వాడు యుద్ధం చేస్తున్నాడు. వాడికి కావాల్సినటువంటి సపోర్ట్ నా వాగ్దానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అగ్నిలోప్పుడు నడుస్తున్నాడు వాడు నా మాట విని, వాడికి ధైర్యం ఇచ్చేది అగ్నిని అంటుకోదురు అబ్బాయి అని చెప్పే వాగ్దానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాట విని జలములప్పుడు నడుస్తున్నాడు వాడు,
వాడికి వాగ్దానం, జలములు నిన్ను ముంచవు అని చెప్పే మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మాట విని రోగాల పాలైపోయి ఉన్నాడు వాడు. వాడికి నా యొక్క ఆదరణ, నేను స్వస్థపరిచేవాను నేను అని చెప్పే మాట. నా మాట విని వాడు నడుస్తున్నాడు కాబట్టి వాడిని ఆదుకోవడానికి నాకు వాగ్దానం ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యం తెచ్చుకొని పని జరిగించము. ఎందుకంటే పని జరిగిస్తున్నాడు కాబట్టి నేను వాడితో ఉన్నాను వాగ్దానం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెప్తుంది అర్థమవుతుందో అర్థం కావట్లేదు? అర్థమవుతుందండి? ఎవరికి వాగ్దానము? ఆయన చిత్తము జరిగిస్తానికి కొంతమంది సమస్తం విడిచిపెట్టి నడుస్తున్నారు. నేను మీకు తోడై ఉన్నాను, ధైర్యం తెచ్చుకొని పని జరిగించమని చెప్పడానికి వాగ్దానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆల్రెడీ ఒక పనిలో ఉన్నాడు, అన్నిటినీ వదిలిపెట్టుకుని, అందరినీ వదిలిపెట్టుకుని, సమస్తమును విడిచిపెట్టి నా కోసం వాడు పరుగులు తీస్తూ ఉంటే అగ్నిలో తడుతున్నట్టుగా ఉన్నాడు పరిస్థితి. వాడు చెప్తున్నాను నేనేంటే, ఆ అగ్నిని కాల్చదయ్యా, నడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మాటను బట్టి సముద్రంలో పడిపోయాడు వాడు, నీళ్ల మీద నడుస్తున్న వాళ్ళగా తయారైపోయాడు. వాడిని చెప్తున్నాను, ఆ జలము నేను ముంచు కుమారుడా, నువ్వు నడువు, నేను నీతో కూడా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా మాటను బట్టి నడుస్తున్నాడు నా సైనికుడు, నా సేవకుడు, నా భక్తుడు. వాడికి నేను ఏది మరుగు చేయి. అదే భక్తుడు అడుగుతున్నా ఇక్కడ, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయొద్దు, నేను చేస్తాను, అనుసరిస్తాను. వాడిని అనుసరించడానికి నేను జాగు చేయక త్వరపడుతున్నాను. వాడిని వెంబడించడం కోసం భూమి మీద నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాటిని జరిగించడం కోసం భూమి మీద నేను ఉన్నాను. ఎందుకు భూమి మీద నేను వచ్చానంటే, నీ చిత్తం జరిగించడానికి త్వరగా టైం అయిపోతుంది చెప్పు, నాకు ఏమేమి చేయాలో త్వరగా చెప్పు, నాకు మరుగు చేయొద్దు. నా టైం అయిపోతుంది ప్రభువా, నువ్వు ఆజ్ఞలు ఆజ్ఞాపించు, నాకేది మరుగు చేయొద్దు, నేను కంప్లీట్ చేయాలి నాకు అంటే. కొంతమందికి దేవుడు తన చిత్తమును చెప్పడం లేదు. ఎందుకంటే చెప్తే వాళ్ళు చేయరు. ఎందుకంటే వాడికి మట్టి మీద పందికున్న బుద్ధి. పంది చూసినప్పుడన్నా పంది అంత ముద్దుగా ఉంటుంది అనుకుంటాం, చక్కగా, అంత అందంగా, ఎర్రగా కొంతమంది కంటే అన్ని పందులే కనపడుతుంది. చూసారా ఏం చేస్తుంది? ఎక్కడ ఎత్తుకుంటుందండి? కొంతమందికి బుద్ధి ఎక్కడ ఎత్తుతుందండి. ఆడు రొచ్చును తప్ప పరిశుద్ధం ఎతకనే ఎతకడు, నీతిని ఎతకడు, దేవుని రాజ్యం ఎతకడు, యథార్థతని ఎతకడు, సమాధానం ఎతకడు. దేవుడు ఏమైతే ఎతకున్నాడు ఎతకడు తప్ప, దేవుడు ఏమైతే వద్దున్నాడు ఏమైనా ఎత్తుకున్నాడు. మురికి కావాలి, పాపము కావాలి, దాన్ని ఎత్తుకుంటారు. లోకము కావాలి, శాపము కావాలి, దురష్టత్వం కావాలి, దాన్ని ఎత్తుకుంటారు. ఇక్కడ వీళ్ళు ఏమి వెతుకుతున్నారు? ఆజ్ఞలను వెతుకుతున్నాడు. ధర్మశాస్త్రము లోపల ఆశ్చర్యకరమైన సంగతులు వెతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. అసలు దేవుని చిత్తం జరిగించాలనే ఉద్దేశం నీకు లేనోడివి, నీతో అసలు దేవుడు మాట్లాడు, నీతో ఎందుకు మాట్లాడు దేవుడు? నాకేమో దేవుడు మాట్లాడు అనిపిస్తుంది, నేను మాట్లాడు బాబు, నీకు దండ పెడతాను, వెళ్ళిపోరా స్వామి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు పనికిరావు దేవుని చిత్తం జరిగించడానికి. దేవుని చిత్తం జరిగించాలంటే వాడు సైనికుడై ఉండాలా, పౌరుషం గలవాడై ఉండాలా, మంట గలవాడై ఉండాలా, వాడు దేవుని కోసము వెన్ను చూపించని వీరుడై ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతో మాట్లాడు. ఎందుకంటే నీకు చెప్పిన నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు. దేవుని చిత్తం జరిగించే దమ్ము నీకు లేదు. ఆయన సైన్యంలో నువ్వు చేరలేదు. జీవన వ్యాపారంలో చిక్కుని కొట్టుమిట్టాడిపోతున్నావు. నువ్వు సంవత్సరాల కాలం నీ ఆశకాలను నాశనం చేసుకున్నావు తప్ప దేవుని చిత్తం జరిగించి ఒక్కరోజన్నా బతకాలనే కోరిక నీకు లేదు. ఒక్కరోజన్నా దేవుని చిత్తం జరిగించే బతకాలనే కోరిక నీకు లేదు. ఒక్కరోజు నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఆ చిత్తం జరిగించాలని చెప్పుకోవడానికి నాకు మంచి రోజు కావాలనే ధ్యాస నీకు లేదు. సంవత్సరాలు నీ మీద గడిచిపోతున్నాయి. ప్రభువాని ఆజ్ఞలు నాకు మరుగు చేయకు, నేను పరదేశనై ఉన్నాను, నా కళ్ళ ముందు నాకంటే చిన్నవాడు వెళ్ళిపోతున్నారు, నాకంటే పెద్దవాడు వెళ్ళిపోతున్నారు, నేను ఎందుకు బతుకుతున్నాను నాకు అర్థం కావట్లేదయ్యా. ఒక రోజు నేను నీ వద్దకు రావాలి, నీ సింహాసనం ముందు నిలబడాలి, నీ న్యాయపట్ట ముందు నేను నిలబడాలి. ఏం చేశానని నేను చెప్పుకోవాలి, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకు ప్రభువా, నీ చిత్తము నాకు చెప్పడం మానకు ప్రభువా. నీ పని జరిగించి నేను రావాలి యేసయ్యా. భూమి పునాదులు వేయబడక మునుపు జగత్తుత్పత్తికి ముందు నన్ను నిర్ణయించుకున్నాను, ఏర్పాటు చేసుకున్నావే. ఇక్కడ పందిలాగా తిని బరడానికి ఏర్పాటు చేసుకున్నావు నన్ను. ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు? ఈ లోకపు ఉచ్చులో చిక్కుకుపోయి తినడానికి ఏర్పాటు చేసుకున్నావు నన్ను. ఈ బంధాలలో పడి కొట్టుకుపోవడానికి ఏర్పాటు చేసుకున్నావు నన్ను. నరకానికి పోవడానికి ఏర్పాటు చేసావు నన్ను. నాకు ఇష్టం లేదు ప్రభువా. కష్టమైనా సరే నీ చిత్తం జరిగించి రావాలి నీ వద్దకు నేను. నీ ఆజ్ఞను నాకు మరుగు. ఆ భాష అర్థమవుతులేదు మీకు?
ఆ భాష అర్థం కావట్లేదా? నేను చెప్పిన మాటల్లో ఒక మాట మీకు అర్థమైతే ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఏమర్థమైంది చెప్పండి. ఇన్ని సంవత్సరాల నా బతుకు కాలంలో ఒక్కరోజైనా యథార్థంగా నేను దేవుని చిత్తం జరిగించానని చెప్పుకోగలిగే ఒక సాటిస్ఫాక్షన్ అంటే నాకు ఉండాలి. ఉందా? నీ లైఫ్లో ఉందా? అది ఈ రోజు నేను నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన ఆజ్ఞను బట్టి నేను నడిచానండి, ఆయన చిత్తం బట్టి నేను నడిచానండి, ఆయన ఇష్టానుసారం నేను బతకడానికి నేను ప్రయత్నం చేశానండి. నేను ఈ యొక్క జీవన వ్యాపారంలో చిక్కుకోలేదండి, ఈ మట్టి మీద మనసు పెట్టలేదండి, భూమి మీద పరదేశిని యాత్రికుడు ఉన్న సంగతి మనసులో పెట్టుకుని ఆయన పని చేయడానికే నేను ప్రతిష్ఠించుకున్నానని నేను చెప్పాను. ధైర్యం గురించి సాక్ష్యం నీకుందా? ఉందా? ఉందా? మళ్ళీ లేనప్పుడు దేనికోసం భక్తి చేస్తున్నావు నువ్వు? ఎంత ఆవిష్కారాల మీద దారిపోయింది చూసేప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు గడిచిపోతున్నాయి. మనకి ఎంతకాలం ఉంటాం అన్నది గ్యారంటీ లేదు. మనకి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆఖరి నెలకు వచ్చేసినప్పుడు 2 అయిపోతుంది. ఇప్పుడు దాకా పాపంలో కొట్టుముట్టాడు తిరిగావు, శరీర సుఖాలు మానసిక సుఖాలు నీకు నచ్చినట్టు అనుభవించావు, నీకు తోచినట్టు బతికావు. మరి దేవుడికి నచ్చినట్టు ఎప్పుడు బతుకుతావు? దేవుడికి నచ్చినట్టు ఎప్పుడు బతుకుతావు? నేను అంటున్నాడు చూడండి, ఇక్కడ 119వ కీర్తనలోనే మాట అంటాడు, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. 106వ వచనం 106వ వచనం దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు ప్రమాణం చేశారంట? నీ న్యాయ విధులను నేను అనుసరించదనని ప్రమాణం చేసి ఉన్నాను. ఏం నెరవేరుతాడంట? ఏ మాట నెరవేరుస్తాడు? ఏమని ప్రమాణం చేశాడు? ఎంతమంది మీరు చేసి ఉంటారు ఇప్పుడు కలగా? ఎంతమంది మీరు ప్రార్థన చేసి ఉంటారు ఇప్పటికీ? ప్రభువా నీ చిత్తం నాలో జరిగించు, నీ చిత్తం నేను జరిగిస్తాను, నీ ఇష్టం నేను నెరవేరుస్తాను. ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు చెప్పండి? ఎంతమంది చేసి ఉంటారు? ఎంత చేశారు? మరి ఎందుకు చేయలేదు మీరు అంటే సార్ మరండి మా చుట్టూ అండి వాళ్ళండి వీళ్ళండి గుర్తుపెట్టుకో, రేపు పొద్దున నీ భర్త లెక్క నీ భర్తదే, నీ భార్య లెక్క నీ భార్యదే, నీ పిల్లల లెక్క నీ పిల్లలదే, నీ తల్లిదండ్రుల లెక్క నీ తల్లిదండ్రులదే, ఎవడి లెక్క వాడిదే. ఇందాక ప్రారంభంలో చెప్పి గుర్తుందా? ఏ పక్షి కూడా దాని గురించి ఆలోచించదు. ఎంతవరకు నీ ధర్మం అంతవరకు చేస్తే అయిపోయింది. ఆ తర్వాత నీకు విషయం అర్థమైన తర్వాత నువ్వు దేవుని చిత్తం జరిగించడం మీద మనసు పెట్టాలంటే ఇంకా దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేయలేకుండా మళ్ళీ ఆడ మీద ఒక్క పెట్టావు అనుకోండి, రేపు నీ పరలోకం ఎందుకు ఇవ్వాలి? ఎవరు చెప్పు? అక్కడికి వచ్చేప్పుడు మీద మాట చెప్తావుగా. మరి నీలాంటి వాడు పరలోకంలో పనికొస్తారా? సైనికులకు పనికొస్తారా? సైన్యంలో చేరనయ్యాడు ఒకడు, యుద్ధం వచ్చేసింది, రారాబాబా అంటే మా ఆవిడ ఎడుతున్నాడు అన్నాడు. ఏమన్నాడు? మా ఆవిడ ఎడుతుందండి, పిల్లలు చిన్నపిల్లలండి అన్నాడు. సైన్యం పనికొస్తాడా? సైన్యం పనికొస్తాడా అన్నాను. తీసుకుంటారా? ఏమండి తీసుకుంటారా? నువ్వు చెప్పే సాంగులు చెప్పు. పరలోక సైన్యంలో ఉన్నావా? పరిశుద్ధుని సైన్యంలో ఉన్నావా? దేవుని సైన్యంలో ఉన్నావా? ఇప్పుడు నేను ఎవడాపుతున్నాడు మరి ఆయన సైన్యంలోకి రాకుండా, యుద్ధం లేకుండా? ఎవడాపుతున్నాడు ఆయన ఆజ్ఞలు అనుసరించకుండా? చెప్పండి. మీరేమని ప్రార్థన చేస్తారు దేవుని దగ్గరికి వెళ్ళి? ఆయన మొహంలో చూస్తున్నారు అసలు మీరు? నాకు అర్థం కావట్లా. ఆయన మొహంలో చూస్తున్నారు మీరు? ఉసుకేసుకున్నా కనపడదుగా. మిమ్మల్ని భయపెట్టాలనో బాధపెట్టాలని మాట అంటలా, పరీక్షించుకోమని అంటున్నాను నేను. రేపు పొద్దున్న ఏ ముఖంతో దేవుడు న్యాయపెట్టి ముందుకు వెళ్తారో మీరు చెప్పండి. ఏ వంకలు చెప్తే రేపు పొద్దున కుదురుతుందా? దేవుడిని ఏ వంక చెప్పిన ఒప్పించగలరో చెప్పండి ఒకసారి. మీ మనస్సాక్షిని బట్టి లేకండి, మీ మనస్సాక్షిని లేకుండా ఒకసారి ఏ వంక పెట్టి మీరు దేవుడిని దగ్గర చెప్పగలరు? ప్రభువా నువ్వు ఆజ్ఞాపించింది నాకు అర్థమైంది, కానీ నా పిల్లల గురించి నేను చేయలేకపోయాను, మా ఆయన గురించి నేను చేయలేకపోయాను, మా ఇంట్లో వాళ్ళు, మా ఐదులో వాళ్ళు, మా ఊళ్ళో వాళ్ళు అంటే నువ్వు పనికిరావాలి బాబు పరలోకానికి. ఆజ్ఞలు దమ్మున్న వాళ్ళకి, వాగ్దానాలు కూర్చుని తింటాను కూర్చున్న వాళ్ళకి, వాగ్దానం కోసం ఎదురు చూసేవాడు ఎవడు? ఈ భూమి మీద సంపాదించుకోవాలని చూసేవాడు. ఆజ్ఞ కోసం ఎదురు చూసేవాడు ఎవడు? దేవుని చిత్తమును జరిగేసి త్వరగా ఆయన దగ్గరికి వెళ్లి బహుమానం పొందాలని చూసేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నావు? ఎవరికి పడితే వారికి దేవుడు ఆజ్ఞ ఇవ్వటం లేదు, ఎవరికి పడితే వారికి దేవుడు ఇది చేయండి మీరని చెప్పడం లేదు.
మరుగు చేస్తున్నాడు చాలా మందికి. నీకు అక్కర్లేదు అమ్మాయి, నువ్వు చేయలే కానీ పక్కకి వెళ్ళిపో. అలా వాగ్దానం ఇచ్చాను, నేను కునుకుడు నిద్రపోను. దేవుడు నేను కాపాడేవాడు, కొనుగోడు నిద్రపడి ఉంది కదా, బొమ్మలో పెట్టుకో. బయటకు వెళ్తాప్పుడు లోపల దొత్త వెళ్ళు దాన్ని పెట్టుకుని. నేను కొనుగోడు నిద్రపోయినా ప్రభావ గొడవ వచ్చాయి, నేను తిరుగుతూ ఉంటాను బజార్లన్నీ, నువ్వు కాపాడుతూ ఉంటావు. ఇది మొదలుకొని హోవాన్ని రాకపోకలు కాపాడినాను రాసుకున్నావు కదా, బండి మీద రాసుకో. కూడా రమ్మని చెప్పు. నువ్వు బండి పిచ్చి పిచ్చి తిరుగులని తిరుగు, లోకం కోసం పాపం కోసం అని కాపాడుతూ ఉంటాడు. నీకు అది సరిపోతుంది ఆ వాగ్దానం. అన్ని కాపాడుతాడు, అన్ని శుభ్రంగా చెప్తాడు. ఇల్లు వాకిలు ఏమండి, పిల్లలు జలలు మొత్తం మంచి సంపద ఉంది పంప నిండా. ఏమండి, చచ్చిపోతే అక్కడ బంగారం పెట్టా, మట్టి కూడా. పరలోకంలో మాత్రం ఒక అడుగు పెట్టాలి కూడా కుదరదు. ఎందుకు తెలుసా, వాగ్దానాలు తిని 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 పెట్టి పట్టుబడి తయారయ్యావే. ఆజ్ఞలు ఏం నెరవేర్చా? చెప్పింది అర్థం కదా? ఏమన్నా అబ్బాయి మీరు తిడతారనే పాట గారు, మరి నేను తిడతలేదు బాబాయ్, నీకు అర్థమవడం కోసం చెప్తున్నా. ఆలోచించండి, ఆయన దయ ఉంచి మీరు ఆలోచించండి. వాగ్దానాలు 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 అనుభవించావు, బాగానే అనుభవించావు. మరి ఆజ్ఞలు నెరవేర్చావు? ఏం నెరవేర్చావు? నేను రేపు పొద్దున్న దేవుడు ఏ లెక్కలో వేయాలి? నిన్ను ఏ లెక్కలో వేయాలి? నీకు బహుమానం ఎక్కడుంది? పరలోకంలో. అది పరలోకంలో బహుమానం కోసం సిద్ధపడినటువంటి ఆ క్యారెక్టర్ ఏమైనా ఉందా? పరలోకంలో నేను తీర్పుకు నిలబడాలా, న్యాయపీఠం ముందు నిలబడాలా, దేవుడిచ్చే బహుమానాలు ఉన్నాయి, అడిగిన ఉందా? చచ్చిపోయినా చూసుకుందారండి ఆ సంగతి. ఇక్కడ ఉండగా వీటి సంగతి చూడండి. ఎప్పుడు చచ్చిపోతావు అని చెప్పు, అప్పుడు దాకా చూడద్దు. ఎప్పుడు చచ్చిపోతావు? ఆడతా పాడుతూ వెళ్ళిపోతున్నారు, ఆడతా ఆడుతూ వెళ్ళిపోతున్నారు, ఆడతా పాడుతూ వెళ్ళిపోతున్నారు. మొత్తం ఖాళీ, సొత్త సొత్త ఇట్లా అంటాడు, అంతే అయిపోయింది. ఏమో ఎవరిట్టంటే ఇటు వెళ్తున్నాడు, భయం వేస్తుంది. ఈ క్షణికమైన జీవితంలో అప్పుడు నువ్వు ఎవరి కోసమైతే ఆలోచించేవాళ్ళు ఇస్తారా? నిన్ను బిడ్డ ఇస్తారా? మరి వాళ్ళ కోసం నువ్వేందుకు దేవుని పరలోకాన్ని పాడు చేసుకున్నావు చెప్పు? నిత్యత్వాన్ని పాడు చేసుకోవాలి చెప్పు, నిత్య జీవాన్ని పాడు చేసుకోవాలి చెప్పు, మహిమను పాడు చేసుకోవాలి చెప్పు. ఎవరి కోసం మనం ఆలోచించాలి అసలు చెప్పు? ఎవరికి వాడే దేవుని చిత్తం జరిగించడం కోసం ఆలోచించాలి. వీరులకే ఆజ్ఞలు, సైనికులకే ఆజ్ఞలు, బలవంతులకు ఆజ్ఞలు, రోషము గల వారికి ఆజ్ఞలు, దేవుని చిత్తము జరిగించే సైనికులకు ఆజ్ఞలు. అంతేగాని నేను ఆయన చిత్తం అంటూ ఆయన ఆజ్ఞలు అంటూ నాకేం సంబంధం లేదంటే ఏమైనా తెలవదు సార్. వాగ్దానాలు మాత్రం ఇంటి నిండా ఉన్నాయి, పెట్టి నిండా ఉన్నాయి, బైబిల్ నిండా ఉన్నాయి, జేబుల నిండా ఉన్నాయి. ఎటు వెళ్తాడు? వాగ్దానాలు వాగ్దానాలు మాత్రమే ఉన్నాయి. నీకు నెరవేరవాలి. ఒకవేళ నెరవేరినా తాత్కాలికం, ఇక్కడ వరకే నెరవేరుతాయి. నీకు శాశ్వతమైన ప్రయోజనం ఏమీ కలిగించు. మహిమలో నీ కాటి వల్ల ఏ ప్రయోజనమో లేదు. ఆజ్ఞలు నెరవేర్చిన వాడికి ప్రయోజనాలు ఉన్నాయి. వాగ్దానములు పొందిన వాళ్ళు ఉన్నారు, వరములు అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళలో చాలా మంది పాతాళంలో కూడా ఉన్నారు. మీ పేరును మేము దెయ్యాలు వెళ్ళగొట్టాము, రోగులు స్వస్థపరిచాము అన్నారా లేదా వాళ్ళు? అంటే వాళ్ళకి ఏమున్నట్టు? వరాలు ఉన్నాయా? అంటే వాళ్ళు ఎవరంటారు? దాదాపుగా మ్యాక్సిమం పాటలు వింటారు. ఎవరేంటారండి? కానీ ఎక్కడున్నారంట? అగ్నిగుండంలో పడ్డారు. మరి ఎంత చేసిన వాళ్ళు, మరి ఎంత అనుభవించిన వాళ్ళు, మరి పరలోకంలో ఉన్నాడు మన పాత్రలకు ఎందుకు పోయారు? ఏమండి, అనుభవించాల్సింది అంతా ఇక్కడ అనుభవించాలని పేరు చెప్పుకుని తీరదొరకు తన చిత్తం జరిగించే విషయంలో మాత్రం కనబడలేదు ఎవరు. అందుకే వచ్చిన ఫలం ఏంటి? నీకేం కావాలని కోరుకుంటున్నావు? ఎప్పుడు అనిపించలేదా? నా ఆయుష్ కాలం తీరేలోపు నేను దేవుని చిత్తం జరిగించిన తృప్తి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆజ్ఞల నాడలో ఏమైతే ఉన్నాయో నెరవేర్చాలనే సంతోషం కావాలి నాకు. నేను వెళ్ళిపోయే లోపు, ఈ భూమి మీద యాత్ర ముగించే లోపు, యాత్రికుడును పరదేశంలో ఉన్న నేను ఇక్కడ నా జర్నీ కంప్లీట్ అయ్యే లోపు, అది ఏంటే కంప్లీట్ అవడం అంటే ఆయుష్కాలం కంప్లీట్ అవడం కాదు,
కంప్లీట్ అవడం అంటే నా ఎడల దేవుని చిత్తం కంప్లీట్ అవడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పింది అర్థం కావట్లా? ఏమన్నాను నేను? కంప్లీట్ అవడం అంటే నా ఇష్టాలు కంప్లీట్ అవడం కాదు. నా ఎడల దేవుని యొక్క ఏర్పాటు ఏదైతే ఉందో, సంకల్పం ఏదైతే ఉందో అది కంప్లీట్ అవ్వడం. అప్పుడు నాకు బహుమానం. అంతేగాని చచ్చిపోయినంత మాత్రమే బహుమానం రాదు. చచ్చిపోవడం కంప్లీట్ అవడం కాదు. చచ్చిపోవడం అంటే ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. బలవంతంగా పోయి వాళ్ళు కూడా బోలు మంది ఉన్నారు. అది కంప్లీట్ కాదు. కంప్లీట్ లైఫ్ అంటే యేసయ్యలాగా, పౌలులాగా, మోషేలాగా. ఏమన్నా మోషే అంటాడు చూసారా? మోషే విషయం యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం అంటాడు, మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించిన అంతటిని సమస్తమును నెరవేర్చును, ఏది నెరవేర్చకుండా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అది సంపూర్ణ జీవితం అంటే. చూడండి అక్కడసారి ఒక ఆఖరి రెఫరెన్స్ చదువుకుని ముగించుకుందాం. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. యెహోషువ ప్రవచన గ్రంథం 11వ అధ్యాయము 15. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించును, యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒక్కటి అతడు చేయక విడవలేదు. ఎంత ధన్యకరమైన మాట చూడండి, ఎంత గొప్ప సాక్ష్యము చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మన దగ్గరకు వచ్చిన ఆజ్ఞలు ఒకటన్నా చేసామా? ఒక్కటి చేయలేదు. అలా వద్దా మనకి? మోషేకేమో ఒక్కటి విడవలేదని వచ్చింది కదా, మరి మనకేమవుతుంది? ఒక్కటి చేయలేదు. మరి వీడు సైనికులా? మాట్లాడడానికి మన రైట్ ఉందంటారు అసలు? మనస్సాక్షి పనిచేయనివ్వండి కొంచెం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌరుషం తెచ్చుకోవాలని మాట్లాడుతున్నాను కూడా. నేను కాదు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మీలో రోషం పుట్టించాలని. మీలో పౌరుషము వస్తే మీకు రావాల్సినటువంటి తిరుగుబాటు ఏంటంటే, దేవుని చిత్తము జరిగించిన బతుకు నాకు కావాలి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆలోచనానుసారంగా బతికిన బతుకు నాకు కావాలి అని మీలో మంట ఉంటే, నిజంగా మీ హృదయంలో మంట ఉంటే, దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు నా కోసం ఇలా దేవుడు చెప్పాలి, దేవుడు తనకు ఆజ్ఞాపించినంత నెరవేర్చి వచ్చాడు నా కుమారుడు, నెరవేర్చి వచ్చింది నా కుమార్తె అనే ఒక గొప్ప సాక్ష్యం నాకు దేవుని వల్ల కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దమ్ము నాకు రావాలి. దేవుని చిత్తము జరిగించిన సైనికుడు దమ్ము నాకు. అంతేగాని పిరికి పందలాగా, మట్టి కోసం పాకులాడే పందిలాగా నేను ఉండడం నాకు ఇష్టం లేదు. ఐ హేట్ మై లైఫ్. ఈ భౌతికమైనటువంటి మట్టి బతుకులుగా అయితే నాకు నా జీవితం నచ్చలేదు, నాకు ఇష్టం లేదు, నాకు అక్కర్లేదు. ఇలా బతికే బతుకంటే బతుకు రావడం మంచిది. లేదా భూమి మీద ఉంటే నీ అడుగులు వేయాలా, నీ చిత్తము జరిగించాలా, నీకోసం నమ్మకంగా బతకాలా, నీ ఆలోచనానుసారంగా నడవాలా, బతికితే అందుకే బతకాలా. లేకపోతే బతుకుతున్న పనే. మరింత సంవత్సరాల ఆయుష్కాలం గడిచిపోయింది. ఇప్పుడు దాకా అయిందేదో అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక స్థిర నిర్ణయం తీసుకుందామా? అయిందేదో అయిపోయింది. గతం మళ్ళీ తిరిగి తీసుకురాలి కదా మన దాన్ని. ఉన్నంత వరకైనా మనం, ఈ రోజు నుంచి అయినా మనం నీ చిత్తము జరిగించే సైనికుడుగా నేను ఉంటాను ప్రభువా, నాతో మాట్లాడు, నాకు ఆజ్ఞాపించు, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయొద్దు అని ప్రార్థన చేయగలమా? నేను చేస్తానని చెప్పగలమా? నేను చేస్తాను, నీ భూమి మీద నీ చిత్తము నేను జరిగిస్తాను. చెబుదామా? మోకరించండి. చెబుదాం, మోకరించండి. అడుగుదాం, మోకరించండి.